తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమలు కానుంది. ఈ మేరకు అమల్లోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించిన అమలు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్రంలో ఈ రోజు అంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం అమల్లోకి తీసుకురావాలనుకుంటుంది. దేశవ్యాప్తంగా తొలిసారిగా ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేస్తా ఉంది. చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ సర్కార్ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని అనుకుంటుంది. దీనికి ఇప్పటికే గతంలో కూడా ఎన్నికల సందర్భంలో ఎస్సీ వర్గీకరణ సంబంధించి చాలా స్పష్టమైన ఒక విధి విధాన్ని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటున్నామని చెప్పారు. అయితే దశాబ్దాలుగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి పోరాటం జరుగుతున్న క్రమంలో ఇటీవల సుప్రీంకోర్టు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఎస్సీ వర్గీకరణ అమలుకు ఒక ఎండ్ కార్డు పడినట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతో మొదటిసారిగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పేసి ఒక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ జయంతి కాబట్టి ఇదే మంచి కారణము. ఎందుకంటే మొత్తంగా దేశవ్యాప్తంగా కావచ్చు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భావించారు. సో ఆయన జయంతిని పురస్కరించుకున్న ఈ రోజు యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టాన్ని అమలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరి కాసేపట్లోనే మరికొద్ది గంటల్లోనే యొక్క ఉత్తర్వులు అధికారికంగా వెలువడనున్నాయి. దీనికి సంబంధించిన తొలి కాపీని కూడా సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. సో మొత్తంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మొత్తంగా వాళ్ళకు ఉన్నటువంటి 3 విభాగాలుగా 3 గ్రూపులుగా కేటాయించారు కులాలను. మొదటి దాంట్లో గ్రూప్ 1 లో రాజకీయంగా, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఇతర మొత్తంగా వెనుకబడిన వారికి మొదటి గ్రూప్ లో మొత్తంగా లబ్ధి పొందని వారు ఎవరైతే తీవ్రంగా నష్టపోయారో వాళ్ళని గ్రూప్ 1 లో కేటాయించారు. అదే విధంగా గ్రూప్ 2 వస్తే మధ్యస్థంగా కొంత లబ్ధి నామమాత్రంగా లబ్ధి పొందిన వారిని 2వ ఫేజ్ లో, మొత్తంగా పూర్తి కొంత లబ్ధి పొందిన వారిని 3వ స్థాయిలో అంటే 3 విభాగాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గా కేటాయించారు. ఈ విభాగాలను అనుసరించే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సంబంధించి రిజర్వేషన్ అమలు కానుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనిపైన నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి సబ్ కమిటీ అంటే మంత్రివర్గ ఉపసంఘం సంబంధించిన భేటీ శిబిరం కొనసాగింది. ఈ యొక్క ఉపసంఘ భేటీలోనే అనేక అంశాలపైన చర్చకు వచ్చింది. దాంట్లో భాగంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్టాన్ని ఈ రోజు అమలు చేయాలనుకుంటుంది. ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి ఉపసంఘ భేటీలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా దామోదర రాజనరసింహ మంత్రులతో పాటుగా అదే విధంగా ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి షమీమ్ అఖ్తర్ ఆయన కూడా హాజరయ్యారు. సో మొత్తంగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అమలు కావడం పట్ల ఎవరైతే ఆ యొక్క సంబంధించినటువంటి దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా కొంత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నా తమకు ఈ రోజు నుంచి ఫలాలు అందబోతున్నాయన్నట్టుగా. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రివర్గ ఉపసంఘం మరొకటి కూడా స్పష్టం చేస్తా ఉంది. గతంలో ఉన్నటువంటి జనాభా లెక్క ప్రస్తుతం 15% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. 2026 జనాభా లెక్కల అనంతరం కూడా సెన్సస్ తర్వాత మరొకసారి దీన్ని అడ్చేసి ఆ జనాభా ప్రాతిపదికన కూడా రిజర్వేషన్లు పెంచుతాము. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్ని విధాలు అండగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశము. దానికి సంబంధించి మరోసారి ఒక ఎస్సీ వర్గీకరణ అమలు చేసి వాళ్ళలో వెలుగులు నింపాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. సో మొత్తంగా ఈ క్రెడిట్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ డైరెక్షన్ చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకుంటున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా వచ్చి ఒక
మంచి రాజకీయ లబ్ధి చేకూరుస్తోంది. అదే విధంగా దళితుల జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయని చెప్పేసి మంత్రివర్గం కోసం మనం చెప్పింది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.